మా ఊరు చదువుకొని వచ్చినాక మాకు పక్కన పెట్టి మరి 2002 డిఎస్సీ 36 వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళకు ఆడమనిషికి టీచర్ పోవరకు న్యాయం ఇది. మేము అడ్డం వస్తున్నాం చదువుకోవద్దంటాం మిమ్మల్ని. ఆ రకంగా ప్రశ్న వచ్చింది రాయాలిగా జవాబు మా తెలుగులో రాసినాడు. జగన్నాథ స్వామి ఆలయం ఒరిస్సాలోని పూరి అనే పట్టణంలో రాయి. టీచర్ ఏం చెప్పింది మన అయితే నాకెందుకు లేకపోయిన పంచాయతీ వాడు అనుకోవడం మన కులాసు నాగేంద్ర కానీ ఏం చేసిందంటే పై ఆయన సీఎం కానీ చెప్పాడు సార్ మన నాగేంద్ర మరి ఏందో అడగండి అని చూస్తే లేనిపోయిన పంచాయతీ మనమందరం కలుపుకోదంగా మనకెందుకు పని మళ్ళా ఏం లేదు సార్ మొదటి పూరి చపాతి 2 ఆలోచించండి. ఆ రకంగా మనం ప్రభుత్వంలో కానీ అది చేసి మనం అటు నెట్టకపోతాం కాదు. వాళ్ళు మనం బట్టి ఇప్పుడు కళ వద్దా ఉండొద్దా మూమెంట్ కూడా మనం రాసుకున్నాం పాడుకున్నాం పాటలు అందరమైన రంగారెడ్డి బెంగ పెట్టుకుని మెతుకులు దొరికిన మెదకు జిల్లాను పస్తులు పండే పాలమూరును ఆకలి కొన్న ఆదిలాబాదు నీరసించిన నిజామాబాదు కష్టాలున్న కరీంనగర్ను ఊరాసేదవడోలు గల్లును కరువులు ఉన్న ఖమ్మం జిల్లా రాళ్ళు రప్పలతో కొండ గుట్టలతో బండవారి నది ఎండిపోయినది. ఓ ముసలాంటి సారి నల్లగొండలండి ఎంత నల్లగొండ నీళ్ళన్ని ఫ్లోరినవి కాళ్ళండి వంకరై పోతున్నారు అలసిపోతున్నారు కాటికి చేరువై కలిసిపోతున్నారు ఏమని చెప్పను నా నల్లగొండ మా సల్లగొండ. హక్కుల గురించి పోరాటాన్ని పదంలో నడుస్తున్నా ఎర్రవల్ల రామలన్న గారికి మరియు అదేవిధంగా ఎంతో మంది దీని మీద దశరథబాబు గారికి మరి అదేవిధంగా మహిళగా కూడా భాగ్యమ్మ గారికి మరియు వేదిక మీద మహిళలందరికీ పరిచయం చేసిన అన్న జ్ఞానసుందర్ అన్న కూడా నేను ఈ సభాముఖంగా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక 4 గోడల మధ్యలో ఉన్న ఒక మహిళలను రావాలని జాతి గురించి పోరాటం చేయాలి మాట్లాడాలని బయటకు తీసుకొచ్చిన వ్యక్తిగా అన్నట్టు నేను ప్రతి ఒక్కసారి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అదేవిధంగా వేదిక మీద ఉన్న మాల జాతి మేధావులకు మరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదే వేదిక మీద చూస్తుంటే చాలా ఆనందం ఉంది. ఎందుకంటే జాతి అనేది ఏకమైనప్పుడు ఏదైనా సాధించగలుగుతామని చాటి చెప్పేది ఈ సభ కాబట్టి మరియు మేధావులందరికీ మరియు మహిళా విషయం చెప్పాలి మీకు. నేను రాజకీయాలలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో చైర్మన్ గా అయ్యి 4 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరంలో మొన్న ఎంతో మంది నాయకులకు మేధావులకు విగ్రహాలకు దండలేసిన, కానీ నిన్న మాత్రం వెంకటస్వామి గారి విగ్రహానికి దండ వేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఒక మాల బిడ్డను ఈరోజు జయంతి చేయాలని ఒక సర్క్యులర్ రావడం, దాని విధంగా మేము మున్సిపాలిటీలో పుట్టక ముందుకే మాల సంక్షేమ సంఘం అని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాష్ట్రంలో మాల మండలి ఏర్పడిన తర్వాత పివి రావు గారితో ప్రయాణం చేసి ఇప్పుడు కాలాతీతం మిత్రులు ఎక్కడున్నా స్పీచ్ ఇయట్లేదనా హైదరాబాద్ అందరూ గ్యాప్ ఇస్తే అందరూ కనిపిస్తారు. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అంటే హాల్లోనే వినబడేటట్టు ఫస్ట్ చెప్పండి. ఎక్కువగా ఎట్లయితే మాలలు ఎప్పుడు కూడా ఎన్నుకుంటారో చెప్పుకోరో మేము మాలలని అట్లనే కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి గట్టిగా జై భీమ్ అని చెప్పాలని చెప్పి మీ అందరిని కోరుతున్నా. జై భీమ్. ఇప్పుడు ఇట్లా స్టార్ట్ కావాలి. ఆర్గనైజర్స్ రోజు ఢిల్లీకి పెడుతుండే నేను మాట్లాడి తర్వాత నాగరాజ్ గారు ఉన్నారు మాట్లాడతారు. మీ కార్యక్రమం ట్రెండ్ సెట్ చేసి
వేరే వేరే విషయాలు మాట్లాడుతూ ఒక మంచి విషయం నేను ఇంతకుముందే చెప్పినాను. ఈ జడ్జిమెంట్ ద్వారా ఏదైతే సుప్రీంకోర్టులో వచ్చిందో ఇది వర్గీకరణ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ కాకుండా కానీ రిజర్వేషన్స్ ఎట్లా రద్దు చేయాలని చెప్పి ఈ సుప్రీంకోర్టు డిసిషన్ రావడం జరిగింది. ఇది అందరు కూడా గమనించాలి. ఒక మెసేజ్ కూడా వచ్చింది మనందరికీ, లేదు అందరం కలిసి మనం కొట్లాడదాము, నేను ఉంటాను మీతోనని. అంటే చాలా మంది ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడానికి చాలా మంది బిగినింగ్ లో ఎట్లయితే ఏపీఐడిసిలో అందరు ఎంటర్ప్రినర్స్ కి జాయింట్ వెంచర్ ఉండేదో, నేను కూడా జాయింట్ వెంచర్ గా ప్రకారంగా పోతాను. ఎప్పుడు కూడా దేని గురించి భయపడను. నేను ఎప్పుడైతే కేసీఆర్ వ్యతిరేకంగా కూడా కొట్లాడడం స్టార్ట్ అయిందో నేను భయపడలేదు. మా ఫ్యాక్టరీ కూడా బంద్ చేసినప్పుడు కూడా భయపడలేదు. ఇప్పుడు కూడా మా కమ్యూనిటీలో మా జాతిలో ఒక ఆందోళన ఉంది ఈ జడ్జిమెంట్ ప్రకారంగా. కానీ దీన్ని కరెక్ట్ గా పరిశీలించేది అవసరం ఉన్నది. దయచేసి మీరందరూ కూడా మీ